హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? క్లాసిఫికేషన్ ఆఫ్ బయోలాజిక్స్. వీటిని 3 రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి వచ్చేసి బేస్డ్ ఆన్ ఇట్స్ మాలిక్యులర్ స్ట్రక్చర్, సెకండ్ బేస్డ్ ఆన్ ఇట్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్, థర్డ్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఇండికేషన్. ఒక్కొక్కటి చూద్దాం. బేస్డ్ ఆన్ ఇట్స్ స్ట్రక్చర్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ పేరులోనే ఉంది. దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సింగిల్ క్లోన్ ఆఫ్ సెల్స్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్ని కూడా MAB అనే 3 letters తో ఎండ్ అవుతాయి. All of them will have suffix MAB preceded by prefix. ఈ సఫిక్స్ కి ముందున్న దాన్ని ప్రీఫిక్స్ అని అంటాం. ప్రీఫిక్స్ డినోట్స్ దేర్ ఆరిజిన్. సో ఇప్పుడు ప్రీఫిక్స్ బేస్డ్ అంటే దాని ఆరిజిన్ బేస్డ్ ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని 3 classes గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చి ప్రీఫిక్స్ XI ని ఇలా చదవండి, XI కైమేరిక్ యాంటీబాడీస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్స్ లో రిటుక్సిమాబ్, ఇన్ఫ్లిక్సిమాబ్, MAB అని ఉంటే మోనోక్లోనల్ యాంటీబాడీ అని ఈజీ కనిపెట్టొచ్చు. ఇది సఫిక్స్. దాని ముందర ఉన్నది ప్రీఫిక్స్. ప్రీఫిక్స్ లో ఏముంది? XI అని ఉంది. XI అంటే కైమేరిక్ యాంటీబాడీ. దీని యొక్క ఆరిజిన్ బేస్డ్ కదా దీన్ని డివైడ్ చేసింది. సో ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఫ్యూషన్ ఆఫ్ హ్యూమన్ ప్లస్ నాన్ హ్యూమన్ కాంపోనెంట్, దట్ ఈస్ మ్యూరైన్ స్పీసీస్. మౌస్ స్పీసీస్ నుంచి, హ్యూమన్ స్పీసీస్, మౌస్ స్పీసీస్ నుంచి డిరైవ్ చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీ. కాన్స్టెంట్ రీజియన్ వచ్చి హ్యూమన్స్ నుంచి, వేరియబుల్ రీజియన్ ఆఫ్ ది యాంటీబాడీ వచ్చి మౌస్ నుంచి. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద కాంపోనెంట్ వచ్చి మౌస్ నుంచి అనమాట. సో ఇట్ విల్ బి హ్యావింగ్ మోర్ ఇమ్యూనోజెనిక్ ప్రాపర్టీ. సో ఇమ్యూనోజెనిసిటీని తగ్గించడానికి నాన్ హ్యూమన్ స్పీసీస్ కాంపోనెంట్ ని లెస్ దాన్ 10% కి తగ్గించారనమాట. హ్యూమనైజ్ చేశారు. హ్యూమనైజ్డ్ యాంటీబాడీ ZU అని ఉంటుంది ప్రీఫిక్స్. దే విల్ హ్యావ్ లెస్ ఇమ్యూనోజెనిసిటీ. ఎగ్జాంపుల్ ఒమాలిజుమాబ్, ZU హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ యూజ్డ్ ఇన్ క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా. నెక్స్ట్ ఫుల్లీ హ్యూమన్ యాంటీబాడీ, జస్ట్ U అనే ప్రీఫిక్స్ ఉంటుంది. MAB ముందు U అని ఉంటుంది. సెక్యూకి నూమాబ్, అడాలిమూమాబ్. నెక్స్ట్ ఫ్యూజన్ ప్రోటీన్స్. 2 or more genes are joined or fused to code a new protein. రీకాంబినెంట్ DNA టెక్నాలజీ ద్వారా 2 genes కానీ అంతకంటే ఎక్కువ జీన్స్ కానీ ఫ్యూజ్ చేసి కొత్త ఫ్యూజన్ ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేశారు అనమాట. ఎగ్జాంపుల్ రిసెప్టార్ ఫ్యూజన్ ప్రోటీన్, అలిఫాసెప్ట్, ఎటానర్సెప్ట్. నెక్స్ట్ రీకాంబినెంట్ హ్యూమన్ సైటోకైన్స్ అండ్ దేర్ యాంటగోనిస్ట్స్. ఎగ్జాంపుల్ ఇంటర్ల్యూకిన్-1 రిసెప్టార్ యాంటగోనిస్ట్, అనాకిన్రా, యూజ్డ్ ఇన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. Second classification based on mechanism of action. If it acts on cell surface receptors. Example anti-CD20 antibody. CD20 అనేది సెల్ సర్ఫేస్ రిసెప్టార్. ఏ సెల్ మీద ఉంటుంది? B సెల్ మీద. ఎగ్జాంపుల్ రిటుక్సిమాబ్, యూజ్డ్ ఇన్ ఇమ్యూనోబుల్లస్ డిసీజెస్. నెక్స్ట్ విచ్ యాక్ట్స్ ఆన్ co-stimulatory molecules. anti-CTLA4 యాంటీబాడీ. CTLA4 అంటే సైటోటాక్సిక్ T లింఫోసైట్ యాంటీజెన్ 4. దీన్ని గనక మనం సప్రెస్ చేయగలిగితే సైటోటాక్సిక్ T సెల్స్ అన్ని ఫ్రీగా వెళ్ళి మెలనోమా క్యాన్సర్ సెల్స్ ని అటాక్ చేసి చంపేస్తాయి, అవి ఎక్కడున్నా సరే. ఈవెన్ ఇన్ మెటాస్టాటిక్ మెలనోమాలో కూడా ఈ ఐపీలుమాబ్ అనేది బాగా పనిచేస్తుంది. అంత ఎఫికేషియస్, టార్గెటెడ్, పవర్ఫుల్ అన్నమాట బయోలాజిక్స్ అనేవి. నెక్స్ట్ సైటోకైన్స్ ఆర్ సైటోకైన్ రిసెప్టర్ అండ్ అగోనిస్ట్. ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఇన్హిబిటర్స్, అడాలిమూమాబ్, ఇన్ఫ్లిక్సిమాబ్, ఎటానర్సెప్ట్, సట్టోలిజుమాబ్, గోలిమూమాబ్. వీటన్నిటిని మనం ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. యూజ్డ్ ఇన్ సోరియాసిస్, పయోడర్మా గ్యాంగ్లినోజమ్, హైడ్రాడినైటిస్ సప్యురేటివా, బెసెట్స్. నెక్స్ట్ ఇంటర్ల్యూకిన్-17 ఇన్హిబిటర్స్, సెక్కుకినుమాబ్, బొరోడాలుమాబ్, ఐగ్జేకిజుమాబ్. ఇంటర్ల్యూకిన్-12-23 ఇన్హిబిటర్స్, ఉస్తేకినూమాబ్. ఇంటర్ల్యూకిన్-23 ఇన్హిబిటర్స్, గుసెల్కుమాబ్, టిల్రాకిజుమాబ్. ఇవన్నీ కూడా సోరియాసిస్ కి యూజ్ చేస్తాం. టోటల్ 4 classes. ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఇన్హిబిటర్, ఇంటర్ల్యూకిన్-17 ఇన్హిబిటర్, ఇంటర్ల్యూకిన్-12-23 అండ్ 23 ఇన్హిబిటర్స్. ఈ 4 classes సోరియాసిస్ కి వాడతాం. నెక్స్ట్ ఇంకో 3 classes ఉన్నాయి. ఎటోపిక్ డర్మటైటిస్ కి వాడతాం. ఇంటర్ల్యూకిన్-4-13 ఇన్హిబిటర్, డ్యూపిలుమాబ్. ఇంటర్ల్యూకిన్-5 ఇన్హిబిటర్, మెపోలిజుమాబ్. ఇంటర్ల్యూకిన్-31 ఇన్హిబిటర్, నీమోలిజుమాబ్. ఈ 3 classes ఎటోపిక్ డర్మటైటిస్ కి వాడతాం. సో సోరియాసిస్ కి ఏం వాడతామో తెలుసు, ఎటోపిక్ డర్మటైటిస్ కి ఏం వాడతామో తెలుసు. లాస్ట్ క్లాసిఫికేషన్ ఆల్రెడీ మనం చదివేసిందే, బేస్డ్ ఆన్ ఇండికేషన్స్. వేటికి
ఏది వాడతామో ఆల్రెడీ పైన లిస్ట్లో ఉంది, మళ్ళీ సెపరేట్గా రాయక్కర్లేదు. బయోసిమిలర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఆల్సో బయోలాజిక్స్ దట్ ఆర్ హైలీ సిమిలర్ టు అన్ ఆల్రెడీ అప్రూవ్డ్ రెఫరెన్స్ బయోలాజిక్ విత్ నో క్లినికల్లీ మీనింగ్ఫుల్ డిఫరెన్స్ ఇన్ సేఫ్టీ అండ్ ఎఫికసీ. ఆల్రెడీ మనకు ఒక బయోలాజిక్ ఉంది, సపోజ్ రిటుక్సిమాబ్ అనుకుందాం, సిమిలర్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేశారు, దీనికి సేమ్ ఎఫికసీ సేమ్ సేఫ్టీ ప్రొఫైల్ ఉంటుంది అనమాట. దీన్ని మనం బయోసిమిలర్ అని అంటాం. దీనికి తేడా ఏంటంటే ఇది చాలా తక్కువ కాస్ట్గా దొరుకుతుంది బయోసిమిలర్తో కంపేర్ చేస్తే. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విదాన్య.